మరి కాసేపట్లో తిరుమలలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుంది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. సాయంత్రానికి పరిహారం చెక్కులు అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులకు 3 టీటీడీ బోర్డు సభ్యుల బృందం చెక్కులు అందజేయనున్నారు. వైకుంఠ దర్శనాలు 3 రోజులకే పరిమితం చేయాలా, మిగిలిన వారం రోజులకు టికెట్లు ఇవ్వాలా అనే దానిపై అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మరి కాసేపట్లో తిరుమలలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుంది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. సాయంత్రానికి పరిహారం చెక్కులు అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులకు 3 టీటీడీ బోర్డు సభ్యుల బృందం చెక్కులు అందజేయనున్నారు. వైకుంఠ దర్శనాలు 3 రోజులకే పరిమితం చేయాలా, మిగిలిన వారం రోజులకు టికెట్లు ఇవ్వాలా అనే దానిపై అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. థ్యాంక్ యూ దీపిక. తిరుమలలో మరి కొద్దిసేపట్లో అత్యవసరంగా టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన అందుబాటులో ఉన్న పాలక మండలి సభ్యులు సమావేశం కానున్నారు. ముఖ్యంగా 3 అంశాలపైన వీళ్ళు చర్చించే అవకాశం ఉంది. మొదటిది, బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలను అందజేయాలని. దానికి సంబంధించిన తీర్మానం చేయనున్నారు. అదేవిధంగా గాయపడిన వారికి కూడా 2 లక్షల చొప్పున ప్రకటించింది. ఆ అమౌంట్ గురించి కూడా టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోపక్క పాలక మండలి సభ్యులు స్వయంగా నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు, పాలక మండలి సభ్యులు ఎవరైతే మృతి చెందారో, గాయపడ్డారో వాళ్ళ ఇళ్లకెళ్లి క్షమాపణ చెప్పాలి, తప్పైందని ఒప్పుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే సిమ్స్ హాస్పిటల్ దగ్గర చేశారో, అదే విధంగా పాలక మండలి సభ్యులు 3 స్వయంగా వారి ఇళ్లకెళ్లి మృతుల కుటుంబాల ఇళ్లకెళ్లి చెక్కులు అందజేసి తప్పు జరిగింది మా వైపు నుంచే, క్షమించండి అని అడిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఈ రోజు పాలక మండలిలో చర్చించనున్నారు. మరోపక్క ఇప్పటికే 3 రోజులు, అదే ఈ రోజు వైకుంఠ ఏకాదశి, రేపు ద్వాదశి, ఎల్లుండు 3 రోజుల పాటు ఇప్పటికే టికెట్లు ఇష్యూ చేశారు. అయితే ప్రస్తుతానికి టికెట్లు అయితే ఆపున్నారు. ఈ 3 రోజులు జారీ చేసిన టీటీడీ తర్వాత దాదాపు 10 రోజులు వైకుంఠ ద్వారం తెరచనున్నారు. ఈ 3 రోజులకు ఇచ్చిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే టికెట్లు అయితే జారీని నిలిపేసింది. అయితే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి టికెట్లు ఇవ్వాలా, ఆపివేయాలా అనే దాని మీద ముఖ్యంగా చర్చించనున్నారు. అయితే గతంలో టీటీడీ గత కాలం నుంచి కేవలం వైకుంఠ ఏకాదశి ఉదయం 2 గంటలకు వైకుంఠ ద్వారం తెచ్చుకుని అదే రోజు రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారం క్లోజ్ చేసే విధంగా ఉంది. అయితే భక్తుల రాను రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ వైకుంఠ ఏకాదశితో పాటు వైకుంఠ ద్వాదశి రోజు కూడా వైకుంఠ ద్వారాన్ని ఓపెన్ చేసి పెట్టారు. అయితే గత 2022లో భక్తులు అధికంగా వస్తుండడం, ఉత్తర ద్వార దర్శనానికి అధికంగా డిమాండ్ ఏర్పడడం, విఐపీలతో పాటు సామాన్య భక్తులకు తాముకు ఉత్తర ద్వార దర్శనం కల్పించలేకపోతున్నారని చెప్పి టీటీడీ పైన ఒత్తిడి తేవడంతో 2022లో టీటీడీ 10 రోజుల పాటు, ఏదైతే తమిళనాడు శ్రీరంగంలో 10 రోజుల పాటు ఉత్తర ద్వారం తెరిచి ఉంటారో అదే పద్ధతిని ఇక్కడ కూడా కొనసాగించాలని చెప్పి ఆగమ శాస్త్ర ప్రకారం పరిశీలించి దాదాపు 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం తెరిచే విధంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దాదాపు తిరుపతిలో కౌంటర్లను ఏర్పాటు చేసి 10 రోజులకు సంబంధించిన టికెట్లను అయితే 2022 నుంచి జారీ చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత దీనిపైన విమర్శలు వస్తున్నాయి. 10 రోజులు ఈ విధంగా తెరవకూడదని చెప్పి కొంతమంది పండితులు, ఆగమ శాస్త్ర సలహాదారులు కూడా ఇప్పటికే 10 రోజులు తెరవకూడదని చెప్పి కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులు మాత్రమే తెరాలని చెప్పి పండితులు అయితే చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పాలక మండలి దీనిపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంకాలం మరి కొద్దిసేపట్లో జరిగే పాలక మండలి సమావేశంలో దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీపిక, థ్యాంక్ యూ ప్రసాద్.